విధానానికి దారి తీసేటువంటి పరిస్థితులు ఇవాళ కనబడతా ఉన్నాయండి. ఎస్ రైట్. మనతో పాటు బీజేపీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి బీజేపీ నాయకులతో మాట్లాడదాం. మొదటగా అంకెం సీతారాం గారు ఉన్నారు మనతో పాటు. సీతారాం గారు నమస్కారం అండి. ఎస్ మూల వెంకట్రావు గారు కూడా జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి. మూల వెంకట్రావు గారు నమస్తే అండి. ఒకసారి వీడియో ఆన్ చేయండి. నమస్తే సార్. రైట్ రైట్ రైట్. ఎస్ వెంకట్రావు గారు ఎలా చూస్తారండి భారతదేశంలో ఉంటూ భారత వనరులు తింటూ లేకపోతే భారత పౌరులుగా ఉండి భారతదేశానికి అత్యంతగా భక్తిభావంతో ఉండాల్సినటువంటి ఇక్కడున్నటువంటి చాలామంది ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున ఉండి కూడా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అనేక మంది స్లోగన్స్ ఇస్తూ ఉంటారు. పాకిస్తాన్ ఇటు ఇండియా లేకపోతే పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా చాలామంది పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అవన్నీ ఒక ఎత్తు, అవన్నీ పోనిద్దాం అనుకుందాం. కాకపోతే ఈరోజు ఇంత పెద్ద ఉగ్రదాడి జరిగితే ఇంతమంది ప్రాణాలు కోల్పోతే ఇన్ని కుటుంబాలు ఛిద్రమైపోతే ఈరోజు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటువంటి మూర్ఖులు ఉన్నారు. ఎలా చూస్తారు? వాళ్ళందరికీ సంబంధించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక చింపపెట్టనే చెప్పాలి. ఖచ్చితంగా అంటే సెక్యులరిజం ఉండొచ్చు, అన్ని మతాలు అన్ని కులాలు సమానంగా ఉండాలనేటువంటి భావన ఉండొచ్చు. కాకపోతే ఇంత ఓపెన్గా ఒక వర్గానికి సంబంధించి దాడి జరిగినప్పుడు ఆ వర్గం వైపు నిలబడి మాట్లాడేందుకు ఏ ఒక్కరూ కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. అదే ముస్లిమ్స్కో లేకపోతే క్రిస్టియన్స్కో ఈ విధంగా దాడి జరిగింటే చాలామంది సెక్యులర్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు ఇతర పార్టీల నుంచి కావచ్చు బయటకు వచ్చి బహిరంగంగా కామెంట్ చేసేవాళ్ళు ఏ విధంగా దాడి చేస్తారు ఈ వర్గం పైనని. కాకపోతే ఇంత పెద్ద ఎత్తున ఒక వర్గం ఉండి ఆ వర్గం పైన ఇంత పెద్ద ఎత్తున దాడి జరిగితే మాట్లాడడానికి ఒక్కరు కూడా బయటికి రావట్లేదు. అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మాట్లాడారు. వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. అండ్ ఖచ్చితంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు నిర్మోహమాటంగా చేసినటువంటి కామెంట్స్ కూడా ఈరోజు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఎలా చూస్తారు ఈ మొత్తం అంశాన్ని? మన భారతదేశం అనేది విభిన్న జాతులు విభిన్న కులాలు విభిన్న మతాలతో ఉన్నది ఒక దేశం అండి. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుండి ఉన్నదండి. సో ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ స్టాండ్ గా ఆయన సనాతనవాదిగా ఈ అభిప్రాయాన్ని వెలబుచ్చారండి. ఆయనకి అందరూ సపోర్ట్ చేయవలసిన అవసరం కూడా చాలా ఉన్నదండి. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుండి మొన్నటికి మొన్న జరిగిన ఈ దీంట్లో మన నది పుష్కరాలు జరిగాయి కదా, పుష్కరాల్లో కూడా వాళ్ళు ఏ రకమైన హిందూ సేవ చేయలేదండి. హలో ఎస్ ఎస్ చెప్పండి, వినిపిస్తుంది క్లియర్ గా. పుష్కరాల్లో కూడా వాళ్ళు ఏ రకంగా స్పందించలేదు సార్. కనీసం వాళ్ళ అధ్యక్షులు గారు కూడా ఎవరు కూడా వచ్చి ఆ పుష్కరాల్లో భారతదేశం అంతా వచ్చి కనీసం 50 కోట్ల మంది వచ్చారు కానీ వాళ్ళు ఎవరు రాలేదు సార్. అలాగే ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుండి ఏదో రూపంలో ఒక సాయంతో ఉంటున్నారు తప్ప వీళ్ళు ఎక్కువగా మనకు కావాల్సినట్టు భారతీయుల్ని భారత హిందూ మతం మీద మొదటి నుండి కొంత వాళ్ళకి ఇదిగా ఉండి మిగతా కులస్తులందరినీ మతస్థులందరినీ దగ్గరగా తీసుకోవడం వల్ల లేకపోతే ఏదో చేస్తుంది. తర్వాత నిన్నటికి మొన్న ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు వాళ్ళ మీటింగ్ లో ఎవరు భారతదేశ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పారు. తర్వాత కొంతమంది నాయకులు చిన్న చిత్తకాయ నాయకులు అందరూ కలిపి ఏదో మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు మళ్ళీ నిన్న ఇవాళ ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరి ఎవరు మాట్లాడకూడదు అని కూడా గట్టిగా చెప్పారండి. సో ఏదైనా మన భారతదేశంలో మన భారతీయులందరికీ ఒకటే దేశం ఉందండి. భారతీయుల హిందూ మతానికి ఒకటే భారతదేశం ఉందండి. సో మనం భారతదేశాన్ని మనం కాపాడుకోవడం, భారతదేశంలో ఉన్న అన్ని మతస్థుల వాళ్ళందరూ కూడా ఓ అన్నదమ్ముల్లాగా పర్టికులర్ గా ఈ సమయాల్లో బాధ్యతగా ఉండాలండి. అందరం కలిసి ఒక అన్నదమ్ముల్లా కలిసి ఏ సమస్య వచ్చినా కలిసి పోరాడుకునేటట్టు అందరం కలిసి అన్ని మతస్థుల వాళ్ళు కలిసి ఒక కుటుంబంలాగే ఉండాలండి అని మేము కోరుకుంటున్నాం సార్.